శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. కార్తీక మాసం హరిహరులకు ప్రీతికరమైన మాసం. ఈ హరిహరులకు ప్రీతికరమైన మాసంలో త్రిసంధ్యలలో చేసే దీపారాధన ఏ ఏ దేవతలకు వర్తిస్తుంది, ఏ ఏ దేవతలను స్మరించుకోవాలి? త్రిసంధ్య సమయంలో చేసే దీపారాధన చేసేటప్పుడు ప్రాతకాలంలో సూర్యోదయానికి ముందు చేసే దీపారాధన. ఈ దీపారాధన కార్తీక దామోదరుడికి చెందుతుందని చెబుతూ ఉంటారు. కార్తీక దామోదరుని స్మరించుకుంటూ వేకువజామున చేసే దీపం తులసి కోట ముందు దీపారాధన చేస్తారు. కార్తీక దామోదరుని స్మరించుకోండి. సూర్యోదయం తరువాత చేసే దీపారాధన త్రియంబకేశ్వరుడు అంటే పరమేశ్వరుడు. ఈ వేకువజామున చేసే దీపారాధన సూర్యోదయం తరువాత, వేకువజామునకు ముందు కాకుండా సూర్యోదయం తరువాత చేసే దీప ఆరాధన త్రియంబకేశ్వరుడు శివునికి చెందుతుంది. మనసారా దీపారాధన చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడిని స్మరించుకోండి. సాయం సంధ్యా సమయంలో చేసే దీప ఆరాధన ఈ కార్తీక మాసం నెలంతా మహాలక్ష్మీదేవికి చెందుతుంది. అప్పుడు మీరు సంధ్యా సమయంలో దీపారాధన చేసేటప్పుడు ఆ మహాలక్ష్మీదేవిని స్మరించుకోండి. ఈ ముగ్గురు దేవతల అనుగ్రహం అందరికీ కలుగుతుంది, అన్ని శుభాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో దీపం, దానం, పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా వేకువజామున స్నానం చేయటం అలవాటు చేసుకోండి. వేకువజామున స్నానం చేసి దీప ఆరాధన చేసి నక్షత్ర దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి, ఎన్నో ఆపదలు తొలగుతాయి. అత్యంత పుణ్యఫలం. పాపాలు తొలగించుకొని పుణ్యాలు కలుగు చేసుకోవాలంటే భగవంతుని ఆరాధనకు మించినది ఇంకొకటి వేరొకటి లేదు. మంచి సంకల్పంతో భగవంతుణ్ణి ఆరాధించండి. ఆ భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి తెలుసు, తెలియని వారి కోసం ఈ వీడియో చేశాను. ఆ భగవంతుణ్ణి ఏ ఏ సమయాల్లో స్మరించుకోవాలో తెలుసుకోండి.